హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అక్క నా కోసం ఎగ్గు బజ్జీ చేసింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిందురు. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 గరిటెల శనగపిండి, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలంట ఫ్రెండ్స్. ఈ లోపు బాండీలో నూనె పెట్టుకోండి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపోను నీళ్లు పోసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక చుక్క పిండి వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని గుడ్లని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వెయ్యాలి. మా చిట్టి తల్లి కోసం ఒక గుడ్డుని 4 భాగాల్లో కట్ చేసి వేసింది ఫ్రెండ్స్ మా అక్క. ఇప్పుడు అటువైపు ఇటువైపు తిప్పుకుంటా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఎగ్గుకి 4 ఘాట్లు పెట్టుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ రసము, పల్లీలు పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. కొంచెం కారప్పొడి కూడా వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.